మానవుడు ఆశాజీవి. ఆశ ఒకవేళ మనం ఇంగ్లీష్ పదం మాట్లాడుకోవాల్సి వస్తే హోప్, ఒక నిరీక్షణ. మానవుడు ఈ నిరీక్షణతో జీవిస్తూ ఉంటాడు, ఈ నిరీక్షణలో జీవిస్తూ ఉంటాడు. నిరీక్షణ కోల్పోయినటువంటి మానవుడు నిరుత్సాహానికి గురవడమే కాకుండా శారీరకంగా కూడా కృంగిపోయే అవకాశాలు చాలా ఉంటాయి. అందుకే ఒక వ్యక్తి నిరీక్షణలో జీవించాలి అని అనుకున్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మికతను ఆధారం చేసుకోవడం అనేటటువంటిది తరచుగా జరుగుతూ ఉంటుంది. ప్రపంచంలో తన జీవితయాత్రను కొనసాగిస్తున్నప్పుడు ఆయా సందర్భాల్లో నిరీక్షణను కోల్పోయినప్పుడు, హోప్ను కోల్పోయినప్పుడు దేవుని వైపు చూడడం సర్వసాధారణం. ఈ క్రమంలో దైవ గ్రంథం నిరీక్షణను గురించి చాలా చక్కగా చాలా సందర్భాల్లో వివరించింది. విశ్వాసులంగా విశ్వాసయాత్రలో నిరీక్షణ అన్న పేరు మనకు విన్నప్పుడు, లేకపోతే ఆ పదం వినబడినప్పుడు మనకు మొట్టమొదటగా గుర్తొచ్చేది అబ్రహాం గారు. అబ్రహాం గారి జీవితంలో నిరీక్షణ అనేటటువంటిది చాలా ఆశ్చర్యకరంగా, అద్భుతకరంగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఈ నిరీక్షణను గూర్చినటువంటి అబ్రహాం జీవితంలో ఉన్నటువంటి సన్నివేశాన్ని మనం గుర్తు చేసుకుందాం. రోమా పత్రికలో దీన్ని పౌలు గారు అర్థం చేసుకొని వివరించారు. అది ప్రభువు అనుమతించారు. ప్రభు లేఖన భాగం రోమన్స్ చాప్టర్ 4 వర్స్ నంబర్ 18. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనము. నుండి చదువుకుందాం. తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికి తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని అని వ్రాయబడి ఉన్నది. నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మళ్ళొకసారి రిపీట్ చేస్తాను. ఇది నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. అబ్రహాం గారు నిరీక్షణకు ఈ ప్రపంచములో ఎక్కడా ఆధారం లేనప్పుడు దేవుని యందు నిరీక్షణ కలిగి అతడు దేవుణ్ణి నమ్మాడు, దేవుని మాటను నమ్మాడు. సో ఇక్కడ చాలా క్రిస్టల్గా, అంటే చాలా క్లియర్గా, స్పష్టంగా, తేటగా మనకు అర్థం కావాల్సింది, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రపంచంలో అబ్రహాముకు నిరీక్షణ అనేది దొరకలేదు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఇది చాలా సుస్పష్టం. అబ్రహాముకు ఈ ప్రపంచములో దొరకనటువంటి నిరీక్షణ ఏ మానవుడికి కూడా ఈ ప్రపంచంలో నిరీక్షణ అనేది దొరకదు, ఎక్సెప్ట్ ఫ్రమ్ గాడ్, దేవుని నుండి తప్ప. ఎందుకు అబ్రహాము గారు ఆదికాండములో అతని గురించినటువంటి లేఖన భాగాలు ఉన్న తర్వాత పౌలు మళ్ళీ రోమా పత్రికలో దాన్ని ఉటంకించాల్సి వచ్చింది? ఎందుకు దాన్ని మళ్ళీ చెప్పడం జరిగింది? బేస్ ఏంటంటే, క్రైస్తవత్వానికి నిరీక్షణ, ఒక విశ్వాసికి ఆధ్యాత్మిక యాత్రలో ఉన్న వ్యక్తికి నిరీక్షణే ప్రధానమై ఉంటుంది.
సో ఈ నిరీక్షణ గురించి అబ్రహాం గారు పొందినటువంటి మేలు, నిరీక్షణలో నుండి తనకు కలిగిన లాభాన్ని అనేక లేఖన భాగాలు పొందుపరిచాయి. ఈవెన్ హెబ్రీ పత్రికలో కూడా పౌలు గారు రాస్తూ అబ్రహాం గారి గురించి చెప్తారు. సో ఇక్కడ మనకు సుస్పష్టంగా అర్థం కావాల్సింది ఏంటంటే, మన హోప్, మన నిరీక్షణ ఎక్కడ ఉంది, దేన్ని బట్టి మనం జీవిస్తున్నాము. చాలా సందర్భాల్లో భౌతికమైనటువంటి వాటిని మనం ఆధారం చేసుకొని, అది వస్తు సామాగ్రి కావచ్చు, సంపద కావచ్చు, ఆస్తిపాస్తులు కావచ్చు, లేకపోతే మనకున్న చదువు కావచ్చు, లేకపోతే మనకున్నటువంటి ఇంకేదైనా కావచ్చు, దాన్ని మనం బేస్ చేసుకొని ఇవి నాకు ఉన్నాయి, నా భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది అనేటటువంటి ఒక రాంగ్ హోప్తో మనం జీవిస్తాము. ఆయా సందర్భాల్లో వాటిని బట్టి మన నిరీక్షణ ఉంటుంది కాబట్టి చాలాసార్లు ఫెయిల్యూర్స్కి గురవుతూ ఉంటాము. ఎందుకు అంటే మన నిరీక్షణ దేవుడి మీద లేదు. అవన్నీ కలిగి ఉండడంలో తప్పు లేదు, కానీ నిరీక్షణ భాగానికి వచ్చేసరికి ఆశ ఎవరి మీద పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనవద్దని పౌలు గారే కొలస్సీ పత్రికలో రాశారు. అంటే మనం భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొని అవి మనకు మంచి నిరీక్షణను ఇస్తాయి, మంచి హోప్తో కూడినటువంటి జీవితాన్ని అనుగ్రహిస్తాయి అని అనుకొని భ్రమపడి ఎండమావిలాగా నీళ్లు దొరకనటువంటి స్థితిలో ఏ రకంగానైతే జంతువులు పరిగెడుతూ ఉంటాయో నీళ్ళు అనుకొని మానవుడు కూడా, విశ్వాసి కూడా అలా పరిగెట్టి నిరాశకు గురి కావాల్సి వస్తుంది. అందుకే లేఖన భాగం నిరీక్షణకు ఆధారం లేనప్పుడు రెండు విషయాలు మనకి ఇక్కడ అర్థం కావాలి. మనకున్నటువంటి వాటిల్లో మన నిరీక్షణ ఉన్నప్పుడు అది లేఖనానుసారం తప్పు. దేవునిలో నిరీక్షణ ఉండడం లేఖనానుసారం కరెక్టు. ఎందుకంటే భూ సంబంధమైనటువంటి వాటిల్లో ఒకవేళ మన నిరీక్షణ ఉంటే ఈరోజు మనము కలిగి ఉన్న వాటిని ఒక సందర్భంలో కోల్పోవాల్సి వచ్చినప్పుడు మన నిరీక్షణ వేటి మీద ఉంటుంది? If our hope is on earthly things, one day అది గనుక మనకు దూరం అవుతే మనం నిరీక్షణ కోల్పోయి స్ట్రెస్కి, డిప్రెషన్కి గురవుతాం. అందుకే నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాం ఏం చేశాడు? దెర్ ఈజ్ నో ఫౌండేషన్. నిరీక్షణకు ఆధారమే లేదు ఆయనకి, అసలు ఎక్కడా హోప్ లేదు. ఈ హోప్లెస్ కండిషన్లో ఆ వాక్యం ఏం సెలవిస్తుందంటే, అతడు నిరీక్షణ కలిగి నమ్మెను అని ఉంది. ఇది బేస్. అందుకే మన నిరీక్షణ ఈ వాక్యం వింటున్నప్పుడు భూ సంబంధమైన వాటి మీదన, భూ సంబంధమైన వ్యక్తుల మీదన, లేదా దేవుని మీదన, ఈ రెండింటినీ మనం బేరీజు వేసుకొని ఒకవేళ గనక అబ్రహాముకున్నటువంటి నిరీక్షణ మనది కాగలిగితే అబ్రహామును నిరుత్సాహపరచనటువంటి దేవుడు మనల్ని కూడా నిరుత్సాహపరచడు. అబ్రహాము సిగ్గుపడకుండా చేసినటువంటి దేవుడు మనల్ని కూడా సిగ్గుపరచడు అనేది ఆయన లేఖన భాగం. సో ఇంకొక వాక్య భాగాన్ని సామెతల గ్రంథంలో 23:18 ఈ నిరీక్షణను గురించి లేఖనాధారం ఉంది. సామెతలు, ప్రోవర్బ్స్ 23:18. సామెతలు 23:18.
18లో రెండవ భాగములో నీ ఆశ భంగము కానేరదు. ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ అష్యూరెన్స్ ఫ్రమ్ గాడ్. దేవుని నుండి ఒక వాగ్దానం, నీ ఆశ భంగము కానేరదు. అబ్రహాము గారి ఆశ భంగము కాలేదు, కానీ నిరీక్షణలో ఉన్నటువంటి అబ్రహామును శారా తొందర పెట్టడం వల్ల జరిగినటువంటి పరిణామం మనందరికీ తెలిసిందే. అందుకే నిరీక్షణలో ఒక విశ్వాసికి ఉండాల్సింది ఓర్పు, సహనము, కనిపెట్టుకొని ఉండే మనస్తత్వం. చాలాసార్లు అబ్రహాము, మనం రెండు రకాలుగా మాట్లాడుకోవాలి. అబ్రహాము నిరీక్షణ కలిగి దేవుణ్ణి నమ్మాడు, కానీ ఆ నిరీక్షణలో ఉంటున్నప్పుడు శారా గారు తొందర పెట్టారు అబ్రహాంని. రిజల్ట్ ఏంటి? హాగరు ద్వారా వచ్చినటువంటి విషయాలన్నీ మనకు తెలుసు. అందుకే చాలాసార్లు నిరీక్షణలో మనం ఉన్నప్పుడు వ్యక్తిగతంగా, కుటుంబాలుగా, సంఘాలుగా ఆ నిరీక్షణలో ఉన్నటువంటి వ్యక్తిని, కుటుంబాన్ని, సంఘాన్ని ఆ సందర్భంలో ఇతరులు అర్థం చేసుకోగలగాలి, ప్రోత్సహించగలగాలి. ప్రోత్సహించడం కాకుండా తొందర పెట్టి ఏమైంది, ఎప్పుడు, ఏంటి, ఇంకా ఎప్పుడు, ఈ ప్రశ్నలన్నీ కూడా నిరీక్షణను పక్కకు నెట్టేసి మనము తొందరపడి నిర్ణయాలు తీసుకునేటట్టు చేస్తాయి. శారా తీసుకున్నది అదే కదా, తొందరపడి నిర్ణయం తీసుకుంది. వాట్ ఈస్ ద రిజల్ట్? పరిణామం ఏమైంది? సో విచారకరమైనటువంటి విషయం శారా ద్వారా జరిగింది. అందుకే అది లేఖన భాగంలో ఉంచడానికి కారణం ఏంటంటే అలాంటి తప్పిదము మనము తొందరపడి చేయకూడదు. ఒక భక్తుడు అన్నాడు, దేవుడు ఎప్పుడూ తొందరపడడని. ఆయన సమయంలో ఆయన చేస్తాడు. ఆయన సమయాన్ని ఒక విశ్వాసిగా మనం గుర్తించగలిగితే మన జీవితాలు ధన్యమవుతాయి. అందుకే సామెతల గ్రంథంలో నీ ఆశ భంగము కానేరదు. ఈ మాట తప్పడు దేవుడు. భూమి ఆకాశము గతించినా ఆయన మాటలు గతించవు, వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడు ఆయన. నీ ఆశ భంగము కానేరదు. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. నీ ఆశ నెరవేరుతుంది. సో రెండవ వచనం, ఇదే సామెతల గ్రంథంలో 24:14లో ఇంకొక వాక్య భాగం ఉంది. 24:14 నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము. జ్ఞానం గురించి మాట్లాడుతూ, అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును. జ్ఞానము లేక జనులు నశించెదరు అని ఉంది. అంటే ఒక విశ్వాసికి కావాల్సింది జ్ఞానం. ఆ జ్ఞానం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును. ఈ జ్ఞానంతో విశ్వాసి ఒక హోప్లో జీవిస్తాడు. దేవుణ్ణి అర్థం చేసుకుంటాడు, దేవుడి విషయాల్ని అర్థం చేసుకుంటాడు, దేవుడి ప్రణాళికను అర్థం చేసుకుంటాడు, దేవుడి ప్రేమను అర్థం చేసుకుంటాడు, దేవుడి సమయాన్ని అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకొని ఎలా జీవిస్తాడు? ప్రశాంతంగా జీవిస్తాడు, నెమ్మదిగా జీవిస్తాడు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జీవిస్తాడు. ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడినా తన పునాది క్రీస్తు వాక్యం మీద నిర్మించుకున్నాడు కాబట్టి ఎవరి మాటకు తాను లొంగకుండా, తొందరపడకుండా దేవుడి సమయాన్ని కనిపెడుతూ తన జీవితాన్ని, తన కుటుంబ జీవితాన్ని, సంఘ జీవితాన్ని ధన్యం చేసుకుంటాడు. అందుకే ఇక్కడ అన్నాడు 24:14 నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము. అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును. మళ్ళీ రిపీట్ చేశాడు, నీ ఆశ భంగము కానేరదు.
రెండవసారి దేవుడు కొన్ని సందర్భాల్లో ఒక మాటను రిపీట్ చేస్తూ ఉన్నప్పుడు దాన్ని మనం గ్రహించాలి. నీ ఆశ భంగం కానేరదు. నీవు ఎవరి మీదనైతే నిరీక్షణ ఉంచావో ఆ నిరీక్షణ భంగం కాదు. ఆయన భంగం చేసేవాడు కాదు. ఈ విషయాలు మనకు అర్థమైనప్పుడు చాలా నెమ్మదిగా జీవిస్తాం. ఈ క్రమంలో కీర్తనల గ్రంథంలో ఇంకో వాక్య భాగం ఉంది. కీర్తనలు 39:8 కీర్తనలు 39:7 చూద్దాం. 39 సామ్స్ 39:7 కీర్తన 39:7 దావీదు కీర్తన ఇది. దావీదుకు ఉన్నటువంటి అనుభవము, నిరీక్షణ కోల్పోయినప్పుడు అతను ఎవరిపై నిరీక్షణ ఉంచాడో మనందరికీ తెలుసు. ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకొందును? నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. కెన్ వి సే దిస్ సెంటెన్స్, దిస్ వర్స్? దావీదు గారు దేవుడితో మాట్లాడినట్టు ఈరోజు ఒక విశ్వాసిగా ధైర్యంగా నమ్మకంగా మన మనస్సాక్షి స్పష్టంగా ఉంటుండగా మనం మాట్లాడగలమా? మన హోప్ ఆయన మీద ఉందని చెప్పగలమా? నేను నిన్నే నమ్ముకున్నానని చెప్పగలమా? నో. మెజారిటీ ఆఫ్ ది బిలీవర్స్ దే కెనాట్ సే. చాలామంది విశ్వాసులు అధిక సంఖ్యలో మెజారిటీగా వాళ్ళు చెప్పలేరు. ఎందుకు అంటే వాళ్ళు నమ్ముకున్నది ఆయా సందర్భాల్లో తాము ఏ వ్యవస్థలో పుట్టామో, ఎంత చదువుకున్నామో, ఏ వర్గానికి చెందిన వాళ్ళమో, స్టేటస్ను బట్టి వీటన్నిటి మీద వాళ్ళ జీవితం ఆధారపడి ఉంటుంది. దాన్ని బేస్ చేసుకున్నారు, దాని మీదనే నిరీక్షణ కలిగి ఉన్నారు, వాటినే నమ్ముకున్నారు. కాబట్టి వాళ్ళు చెప్పలేరు. దావీదు మహారాజు చాలా స్పష్టంగా చెప్పాడు. ఏమన్నాడు? వన్స్ అగైన్, ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకొందును? అంటే నాకు తప్ప నీవు తప్ప నాకెవరున్నారు? అక్కడ ఇంకో మాట అన్నాడు, నిన్నే అన్న మాట నేను ఇంకెవరిని, ఇంకా వేటి మీద నా నమ్మకాన్ని పెట్టుకోవట్లేదు అని అర్థం. నిన్నే, నీ మీదనే. ఏమన్నాడు? నేను నమ్ముకొని ఉన్నాను. మళ్ళొకసారి నేను సవినయంగా, మనం ఆయన్నే నమ్ముకున్నామా? ఈ జీవిత యాత్రలో నిరీక్షణ లేని ఇతరుల వలె ఉండకండి అన్నాడు. అది అన్ని కోణాల్లో పనికొస్తుంది. మన నిరీక్షణను ఇతరులు చూడగలగాలి. ఎందుకంటే మన నిరీక్షణ ఆయన మీద ఉన్నప్పుడు ఆయన మనకిచ్చిన అష్యూరెన్స్ ఏంటంటే, నీ నిరీక్షణ, నీ హోప్, నీ ఆశ భంగము కాదు. నువ్వు ఓడిపోవు, నువ్వు గెలుస్తావు. అయితే నా సమయంలో నేను గెలవను, ఆయన సమయంలో నన్ను గెలిపించి చూపెడతాడు, ఇదిగో నా బిడ్డ అని. దావీదును గెలిపించాడు, అబ్రహామును గెలిపించాడు, ఆ క్రమంలో మనల్ని గెలిపిస్తాడు. చివరగా ఒక వాక్యం, రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 24-25 వచనాలు. నిరీక్షణకు ఉండాల్సినటువంటి గుణగణాలని, క్వాలిటీస్ని అక్కడ పొందుపరిచారు. రోమన్స్ చాప్టర్ నంబర్ 8 వర్స్ నంబర్ 24 and 25. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడునది కనబడునప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల
ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. మనము చూడని దాని కొరకు. దేవుణ్ణి నమ్మాము అంటే మన నిరీక్షణలో మనం నమ్మింది కనబడకపోయినా మనం నమ్మడమే విశ్వాసం అన్నాడు హెబ్రీ పత్రికలో. మన కళ్ళకు కనిపించదు. మనం దేనికోసమైతే నిరీక్షిస్తున్నామో అది మన కళ్ళకు కనిపించదు. చాలాసార్లు అది అసంభవం అనిపిస్తుంది, ఇంపాసిబుల్ అనిపిస్తుంది, ఇది జరుగుతుందా అనిపిస్తుంది. కానీ దేవుడి వాగ్దానం ఏంటంటే, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఈజ్ దేర్ ఎనీ ఇంపాసిబుల్ థింగ్ ఫర్ మీ? ఏదైనా అసాధ్యమైంది నాకుందా అని దేవుడు అడిగినప్పుడు నేను ఒక విశ్వాసిగా నా సమాధానం ఏముండాలి అంటే, ప్రభువా మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. అది నా కళ్ళకు కనిపించకపోయినా, నా భవిష్యత్తు నాకు ఆశాజనకంగా లేకపోయినా, నేను నిన్ను నమ్మాను కాబట్టి నిన్ను నమ్మినటువంటి ఆశతో నేను జీవిస్తాను. నీ వాగ్దానము నీ ఆశ భంగం కానేరదు అన్నావు కాబట్టి ఆ మాట మీద నేను నిలబడతాను, ఆ మాటను నమ్ముతాను అని చెప్పడమే దేవుడికి మనం ఇచ్చేటటువంటి నిజమైన ఆరాధన, మనం చేసే ఆరాధన. ప్రభువారు విసిగిపోయే కదా అన్నారు. ప్రభువా ప్రభువా నన్నెందుకు పిలుస్తారు, నన్నెందుకు అంటారు, నా మాట చొప్పునే జీవించరు కదా. ఆయన అబ్రహాము గురించి ఏ మాట మాట్లాడాడో, లేఖనాల్లో ఏ మాటలు పొందుపరిచాడో వాటిని నమ్మి మనము దేవుణ్ణి నమ్మినటువంటి బిడ్డలుగా మన నిరీక్షణ దేవుని మీద ఉంది అని ఒకవేళ లోకానికి చెప్పగలిగితే, ఆయన సమయములో ఆయన తన బిడ్డల్ని తన వాగ్దానం చొప్పున నువ్వు తలగా ఉంటావు అనేటటువంటి దాన్ని హీ విల్ ప్రూవ్, హీ కెన్ ప్రూవ్. దేవుడు ఏదైనా చెయ్యగలడు, తాను రుజువు చేస్తాడు. అందుకే ఆయన బిడ్డలంగా, ఆయన విశ్వాసులంగా ఈ నిరీక్షణలో, ఈ గొప్ప నిరీక్షణ, హోప్ అనేటటువంటిది యూ కెన్ ఫైండ్ ఇన్ ఓన్లీ బైబిల్. దైవ గ్రంథంలో మాత్రమే దొరుకుతుంది ఒక నిరీక్షణ అనే పదం. ఈ నిరీక్షణ మనకు అనుగ్రహించాడు. సో మనం దేవుణ్ణి నమ్మాం కాబట్టి, ఆ సృష్టికర్తని నమ్మాం కాబట్టి, ఆ నిరీక్షణలతో జీవించాలి అన్నదే దేవుడి యొక్క మాట, దేవుడి యొక్క ఆలోచన. ఒకవేళ ఆయన ఆలోచన మన ఆలోచనగా మారగలిగితే మంచి నిరీక్షణతో అబ్రహాము జీవించినట్టు మనము జీవిస్తాము. అబ్రహాము ఆశీర్వదించబడ్డట్టు మనము ఆశీర్వదించబడతాము. మనము ఆశీర్వదించబడమే కాదు, అబ్రహాము ఇతరులకు ఆశీర్వాదకరంగా మారాడు. మన జీవితాలు, మన కుటుంబాలు, మన సంఘాలు కూడా ఇతరులకి ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, మహోన్నతుడా, మీ పరిశుద్ధ చరణార విందములకు శతకోటి నమస్సుమాంజలు. స్వామి, మీ వాక్కులు విన్నాం. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము నిరీక్షణ ఉంచి మేలు పొందాడు. ఆ మేలును మాకు వివరించినందుకు నిండు కృతజ్ఞతలు స్వామి. ఆ నిరీక్షణలో మేము జీవించడానికి కావలసినటువంటి విశ్వాసం, కృప, ఓర్పు, సహనం మాకు దయచేయమని, దీవించమని, ఆశీర్వదించమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆపాదిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.